వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. తమిళనాడులో దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 నెలలు కూడా గడవక ముందే ఆ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు జరిగిన ఒక భారీ కుట్రను రాష్ట్ర నిఘా విభాగం భగ్నం చేసింది. విజయ్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఏకంగా 15 మంది టీవీకే ఎమ్మెల్యేల చేత ఒకేసారి రాజీనామా చేయించేలా ఒక కన్సల్టెన్సీ సంస్థ ద్వారా స్క్రీన్ ప్లే నడిపినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ ఆపరేషన్ లో భాగంగా ఒక ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేయగా వారికి డీఎంకే కీలక నేత సెంథిల్ బాలాజీతో సంబంధాలు ఉన్నట్లు తేలడం తీవ్ర సంచలనం రేపుతుంది. ఉత్తంగరే నియోజకవర్గానికి చెందిన టీవీకే ఎమ్మెల్యే ఎన్ ఇళయరాజా చెన్నై పోలీసులకు ఇచ్చిన అధికారిక ఫిర్యాదుతో ఈ మొత్తం వ్యవహారం బయటపడింది. తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ టీవీకే అగ్రనేత జేసీడీ ప్రభాకర్ పై ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని, అలాగే పార్టీ మారాలని ఐపీడీఎస్ అనే పొలిటికల్ కన్సల్టెన్సీ సంస్థకు చెందిన ఒక వ్యక్తి తనను సంప్రదించినట్లు ఇళయరాజా తెలిపారు. పార్టీ మారేందుకు సదరు వ్యక్తి తనకు 35 కోట్లు భారీ మొత్తాన్ని ఆఫర్ చేశాడని, ఈ విషయం ఎవరికైనా చెప్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించాడని ఎమ్మెల్యే ఆరోపించారు. దానితో టీవీకే ఎమ్మెల్యే ఎన్ ఇళయరాజా ఫిర్యాదుపై ఆ రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం దర్యాప్తు చేపట్టి కన్సల్టెన్సీ సంస్థ ఉద్యోగిని చెన్నైలో అరెస్ట్ చేశారు. అతన్ని ప్రశ్నించగా తర్వాత డీఎంకే ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీ, అతని సోదరుడు అశోక్ కు సన్నిహితులైన మరో ఇద్దరిని కరూరులో అరెస్ట్ చేశారు. విజయ్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర వెనుక ఉన్న విస్తృత నెట్వర్క్ పై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు తమ ప్రభుత్వాన్ని కూలబోయడానికి అన్నా డీఎంకే అధినేత ఎడప్పాడి కె పళనిస్వామి డీఎంకే కుమ్మక్కైందని టీవీకే మంత్రి సిటీ నిర్మల్ కుమార్ ఆరోపించారు. ఎంకే స్టాలిన్, ఉదయనిధి ఆదేశాల మేరకు సెంథిల్ బాలాజీ వంటి కీలక డీఎంకే నేతలు మా ఎమ్మెల్యేలను సంప్రదిస్తున్నారు. 10, 20, 50 కోట్ల వరకు డబ్బు ఆఫర్ చేస్తున్నారు. వారు సంప్రదించని ఎమ్మెల్యే ఒక్కరు కూడా లేరు అని పేర్కొన్నారు. సెంథిల్ బాలాజీతో ప్రత్యక్ష సంబంధం ఉన్న వ్యక్తులు, కరూర్ గ్యాంగ్ కి చెందిన వారు, ఈ వ్యవహారంలో నేరుగా ప్రమేయం ఉన్న వారిపై పోలీసులు చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మా పార్టీకి చెందిన ప్రతి ఒక్క ఎమ్మెల్యేని వారు సంప్రదించారు. ఒక్కొక్కరికి 10 కోట్లు, 20 కోట్లు, చివరికి 50 కోట్ల వరకు డబ్బు ఆఫర్ చేసి ఎర చూపించారని విమర్శించారు. అయితే టీవీకే ఆరోపణలను డీఎంకే ఖండించింది. ఆ పార్టీ కట్టుకథ అల్లుతోందని డీఎంకే అధికార ప్రతినిధి ఏ శరవణన్ విమర్శించారు. దర్యాప్తు వివరాలు లీక్ చేయడం ద్వారా ప్రజల్లో ఒక అభిప్రాయాన్ని సృష్టించాలని టీవీకే భావిస్తోంది. వారి వద్ద వాస్తవాలు లేవు. కేవలం ఒక కథనాన్ని సృష్టించడమే వారి లక్ష్యమని ఇది రుజువు చేస్తుంది అని తెలిపారు. పక్కా ఆధారాలుంటే సెంథిల్ బాలాజీని అరెస్ట్ చేయాలని టీవీకే ప్రభుత్వాన్ని ఆయన సవాల్ చేశారు. జై హింద్, జై భారత్. అలాగే మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా 1వ తారీఖు వచ్చింది. అండ్ శాలరీస్, రెంట్, ఇలా అనేక అవసరాలు ఉంటాయి. ఈ రోజు వరకు ఈ ఛానల్ సక్సెస్ఫుల్ గా నడుస్తుంది అంటే మీ వల్లే. ఇక ముందు నడవాలన్నా మీరే ఈ ఛానల్ ని ఆర్థికంగా ఆదుకోవాలి. మేము బ్రేక్ ఈవెన్ కి చేరుకునేదాకా ఆర్థికంగా ఆదుకుంటారు అని ఆశిస్తున్నాం. ఆర్థికంగా ఆదుకోవడం కోసం స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నాము. మీకు తోచిన సహాయాన్ని అందించండి. అలాగే వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.